హాయ్ ఫ్రెండ్స్, టుడేస్ కాన్సెప్ట్ ఏంటంటే 12 అవర్స్ ఫార్మేట్ని 24 అవర్స్ ఫార్మేట్లోకి ఎలా ఈజీగా కన్వర్ట్ చేయాలో ఒక సింపుల్ ట్రిక్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ మనం 12 అవర్స్ ఫార్మేట్ తీసుకుంటే 12 అవర్స్ ఫార్మేట్లో మనకి టైం స్టాంప్ అనేది ఉంటుంది. టైం స్టాంప్ అంటే ఏఎం పిఎం అనమాట. సో మనం ఇప్పుడు ఈ టైం స్టాంప్ని మెన్షన్ చేసుకొని మనము ఇది ఫాలో అవుతాము. టైం స్టాంప్ ఏఎం ఉండి అవర్స్ పొజిషన్లో నెంబరు 12 ఉంటే మనం -12 అనేది చేయాలి, అదర్వైజ్ యాజ్ టీజ్గా రాసేయాలి. ఇప్పుడు మనం అవర్స్ పొజిషన్లో నెంబర్ ఎంత ఉంది, 12 ఉంది. సో మనం 12 అనేది సబ్ట్రాక్ట్ చేసి రాసేయాలి. అలాగే సెకండ్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఎంత ఉంది టైము 1:45 AM అని ఉంది. సో ఇక మనకి 12 అనేది లేదు. సో యాజ్ టీజ్గా రాసేసుకోవాలి. ఇక్కడ ఎంత ఉంది మనకి అవర్స్ 1 అవర్ ఉంది. సో 1 అవర్ రాసుకున్నాం. నెక్స్ట్ మినిట్స్ రాసేసుకున్నాం అనమాట. నెక్స్ట్ టైం స్టాంప్ అనేది పిఎం ఉండి అవర్స్ పొజిషన్లో నెంబరు 12 అనేది లేకపోతే మనం +12 అనేది చేయాలి, అదర్వైజ్ యాజ్ టీజ్గా రాసేయాలి. ఇప్పుడు ఇక్కడ ఏంటి 7:40 PM అని ఉంది. సో ఇక్కడ అవర్స్ పొజిషన్లో నెంబర్ అనేది 12 అనేది లేదు. సో 7కి మనం 12 అనేది యాడ్ చేయాలి. సో 7కి 12 అనేది యాడ్ చేస్తే మనకి 19 వస్తుంది. సో 19 అండ్ ఇక్కడ అవర్ మినిట్స్ పొజిషన్లో మనకి 40 ఉంది కాబట్టి సో 40 రాసేస్తాం. అలాగే ఎగ్జాంపుల్ ఏంది 12:15 PM అనేది ఉంది. అవర్స్ పొజిషన్లో మనము 12 అనేది లేకపోతేనే 12 అనేది యాడ్ చేయాలి, అదర్వైజ్ యాజ్ టీజ్గా రాసేయాలనుకున్నాం కదా. సో అలాగే ఇక్కడ కూడా అలాగే చేస్తున్నాం అనమాట. ఇక్కడ అవర్స్ పొజిషన్లో మన అనేది 12 అనేది లేకపోతేనే 12 యాడ్ చేయాలి, కానీ ఇక్కడ 12 ఉంది. సో యాజ్ టీజ్గా రాసేసుకున్నాం అనమాట 12 అనేది. అండ్ మినిట్స్ ఎంతనే మినిట్స్ రాసేసుకున్నాం. దట్స్ ఆల్. ఈ విధంగా మనం సింపుల్గా ఈ కన్వర్షన్ అనేది చేయొచ్చు. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.